రోడ్ అండి. పొదలకూరు మెయిన్ రోడ్ నుంచి ఒక 100 మీటర్లో వస్తాయండి. 4 బిట్లు అండి. 4 ఏళ్ళు 24 అంకణాలండి. అంకణం 30 ఏళ్ళు చెప్తారండి. 25 దాకా రావచ్చండి. 3 అడుగులు దారి అండి. 3 అడుగులు దారి అండి. 25 అడుగుల రోడ్డు. 3 ఇళ్ళ బయట 3 అడుగులు దారి అండి. 3 ఇళ్ళు అండి. ఒక ఇల్లు ఖాళీ సైటు 7 అంకణాలు ఒక ఇల్లు అండి. 3 ఇళ్ళు అండి. 3 అడుగులు దారండి. అంకణం 30 లక్షలు చెప్తారండి. అంకణం 30 ఏళ్ళు చెప్తారండి. రాంకోట నగర్ సెంటర్ అండి. అంకణం 20-25 దాకా కూడా రావచ్చండి. 4 ఫ్లాట్లు 4 ఏళ్ళు 24 అంకణాలండి. చాలా చీప్గా ఉన్నాయి. 20-25 రావచ్చండి. మీ అదృష్టం మీద ఆధారపడి వాళ్ళు అయితే 30 చెప్తారు. 3 అడుగులు దారండి. రాంకోట నగర్ అండి. ఉత్తర ప్లేస్ అండి. చాలా బాగుంటుందండి. మనకి ఇది రైతువారి పట్ట అండి. లేబర్ అడ్డగించుకొని వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు. నేరుగా అదే నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రైతువారి పట్ట అండి. వాళ్ళు బయలు అందుకని లేబర్ ఆక్రమించారు కాబట్టి తల ఇవి ఆక్రమించుకొని అడ్డగించుకేసుకోండి. రిజిస్టర్ అవద్దండి. వాళ్ళైతే దాన్ని వదిలేశారండి చెల్లింగ్ కింద. చాలా బాగుంటుందండి. అంకణం 20-25 వస్తుంది. రిజిస్టర్ అవద్దు పట్ట అండి. గోడ చూపించిన కట్ అయిపోద్ది కదా, మీరు బాధపడతారు కదా అంటున్నా. నేను నా తెలియక అడుగుతున్నా. రాంకోట నగర్ సెంటర్ వస్తుంది. అంకణం 20-30 చెప్తారండి. 20-25 దాకా రావచ్చు. 20 కూడా రావచ్చు. 7 ఏళ్ళు మీ పరిస్థితి ఏంది? 4 ఏళ్ళు 24 అంకణాలు. మీరు ఇబ్బంది పడతారని చెప్తాను. లో దారి కాదు. షాప్ లో కూడా నాయుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఐటమ్ మామూలుగా ఇది కూడా ఆడ డబ్బులు కమ్ముతుంది కట్టేశారు ఫస్ట్ ఇల్లు. అది రేపు ఇది కూడా అదే జరగద్ది. డబ్బులు కమ్ముకుంటా వచ్చేసి దాకా వచ్చేసింది. కరెక్టేనండి. ఇల్లు కూడా అదే చేశారు. ఇప్పుడు రేపు అదే జరగద్దు అనుకో, పరిస్థితి ఏం చేస్తావు నువ్వు అంటున్నా. నేను అర్థం కాలే, నేను చెప్పేది నీకు అర్థమైనట్లేదు. వీడికి అనిపోతే మనం పోతా ఉంటుంది. ఎంత కొంత ఇచ్చారా నాయన అని చెప్పి వీడికి ఇచ్చేసి పోతా పని చేసుకోవాలి. అది పరిస్థితి. మనం ముందే చెప్తాం. మనం ఎట్ట ఒప్పుకుంటాం. వాడు వచ్చి గోడ దాకా ఉందంటే దాకా దారి వదిలేసి 4 అడుగులు దారి వదిలేసి అన్ని అడుగుతుండవు. వాడు రేపు ఇష్టపడ కాదు, వాడు వదలాల్సిందే పక్క. అది అడిగేది కాదు, పక్క వదలాల్సిందే. వాడికి 7 అంకణాలు తేలాలి కదా. 7 అంకణాలు తేలకపోతే తగ్గితే తగ్గదు. దానికి ఏం చేస్తాము? దానికి వాడు ఇష్టపడాలి కదా అంటున్నా. నేను వదిలాడడంలో నీతో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇష్టపడకపోయినా కుదరదనా. ఆయన ఇష్టపడిపోయినా ఒప్పుకోవాల్సిందే. ఎట్లా అంటావు? అప్పుడు దాంట్లో సగం తినేస్తున్నారు. దేంట్లో ఎటపోయిందంటవా? అవతలకి అటు పోతే అది వస్తుంది. దానికి ఏముంది, పగలు దింగేస్తారు. అయిపోయింది. పగలు కూడా దానికి కుదరదు. అయిపోయింది. ఏం పట్టా భూములు కాదు. ఒప్పుకోవడానికి కంపల్సరీ ఉండాల్సిందే. వాడు అంతా ఆకుపోయి చేస్తుండ్రు. ఆ రేటు చెప్తాను కూర్చొని చెప్పాడు. రేటు ఎంతకు వస్తుంది మనకు? అది ఎంతకు వస్తుంది, ఎంతకు వస్తుంది తెలీదు. ఏ రేట్లు తెలీదు.